గుర్రంగూడ యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో దేవుడు చేస్తున్న మహాకార్యాలు. రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారికి దేవుడిచ్చిన స్వస్థత వరమును బట్టి అనేకులు విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ సమస్య, పక్షపాతం, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? అమ్మకి క్యాన్సర్ అని తెలియదు. 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరు తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. చనిపోతాయి. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్. ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. బతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. ఎంతసేపులో బాగా అయ్యావు? కొద్దిసేపు ఒక పావుగంట ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. కిడ్నీ ఫెయిల్. డాక్టర్ 2-3 దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు. 2-3 హాస్పిటల్. ఏ ఊర్లో? ఎక్కడ? అది నెల్లూరే మొత్తం. డాక్టరు 6% పైనే ఉంది, డయాలసిస్ చేయాల్సి వస్తుందని చెప్పారు. మొన్న మేము ఇక్కడ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే 3%కి వచ్చింది. ఇంకా భయం. టీవీలో చూస్తే ఏంది ఇంత అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి దేవుడివి. 5-6 సంవత్సరాలు అయిపోతున్నాయి కదా. నిజమా అబద్ధం అని నేను మంగళవారం రోజు చూసా. ఇక్కడ ఎవరు బాగుపడని వాళ్ళు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు 70% బ్లాకేజ్ అయింది హార్ట్. అయితే స్టంట్ వేస్తామన్నారు. కాకపోతే అప్పుడే టీవీలో చూశాను నేను. 11:30కి వస్తుంది కదా, టీవీలో చూసి సరే నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టంట్ వేయించుకుంటానని చెప్పాను మా హస్బెండ్కి. సరే అని తీసుకొచ్చారు. ఇక్కడికి రాగానే తగ్గిపోయిందండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్కి. అవి నీకు తగ్గిపోయినట్టుంది కదా, నీకు అవసరం లేదేమో అన్నాడు. లేదు సార్, నాకు 70% ఉంది, వెయ్యండి స్టంట్ అన్నాను. సరే టెస్ట్ చేసిన తర్వాత యాంజియో చేసినాక వేస్తాను అని చెప్పారు. యాంజియో చేస్తే అసలు ఏ బ్లాకేజ్ లేదు, నీకు అనవసరంగా దొంగ నొప్పి అని చెప్తుంది మీ అమ్మ అని చెప్పారు పిల్లలకి అని చెప్పేసి డోస్ తగ్గించేశారు, మెడిసిన్ తగ్గించేశారు. ఇప్పుడు అసలు దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాను నేను. అయ్యగారి దగ్గర పైకి వచ్చి కూడా ప్రేయర్ చేయించుకోవాలి. అక్కడ కింద ఉన్నప్పుడే ప్రేయర్ చేశారు, దాంతో తగ్గిపోయింది నాకు. కృతజ్ఞతగా మళ్ళీ వారం వచ్చి నేను అయ్యగారికి చెప్పి వెళ్ళాను. ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ? లాస్ట్ స్టేజ్ బతకదన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు. ఇక నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది. చెప్పేశారు. చాలా కడుపు వాపి బాగా ఇబ్బంది, తినలేదు. ఎంత ఉంది కడుపు? బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు. ఇంకా అందరూ ఈమెను చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక లాస్ట్ స్టేజ్ అంటే అయిపోయింది. 6 సంవత్సరాలుగా వెళ్తుంది హాస్పిటల్కి. కడుపు చూస్తే ఇంత అయిపోయింది. అద్భుతం ఏంటంటే ఈమె కడుపు ఎంత పెద్దగా ఉంది కదా, అప్పుడు ఆ కడుపులో ఏముంది, లోపల ఏముంది అన్నారమ్మా? నీకు తెలుసా ఆ విషయం? జల్లులా మారింది. లోపల ఒక జల్లులాగా ఎంత లావుగా ఎంత పెద్దగా అయిపోయిందంట. జల్లులాగా తయారైపోయిందంట లోపల. అది ఇక్కడ వచ్చినప్పటి నుంచి కొద్దిగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది. కడుపులో క్యాన్సర్, అది ఇంతలో గెడ్డల, అది లోపల ఒక జల్లు ఎట్లా ఉంటుంది అలాగా ఆ జల్లులాగా తయారైందంట. తండ్రి నా ప్రార్థన ఆలకించి ఇంత పెద్దగా ఉన్న కడుపు ఇంత ఉందంట, 4 కిలోలు అంత ఉందంట లోపల జల్లు. ఆ జల్లు నేను చెప్పాను నిదానంగా వస్తుందంటే హోల్ పడిందా లేదంటే దాని అంతటికి వచ్చిందా? అదంతా కదే వచ్చేసి చప్పట్లు కొట్టండి. హోల్ లేకుండా ఆ జల్లు బొట్లో నుంచి బయటకు వచ్చేసిందట. ఈ కడుపు ఇప్పుడు ఆ కడుపు లోపలికి వెళ్ళిపోవటం, నార్మల్గా అయిపోవటం. అసలు ఇట్లా లేదు, అసలు బ్రతుకుతుందని ఆమెకి నమ్మకం లేదు. ఎట్లా ఒక్కడికి కూడా వెళ్ళకుండా వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేసిన నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడేమో చనిపోతుంది అన్నారు ఎంజీ హాస్పిటల్లో. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు ఓన్గా ఇక్కడ వచ్చి నడుపుతుంది. నడవమ్మా, అటు ఇటు పరిగెట్టి చప్పులు కొట్టాడు గట్టిగా. ఈ విడుదల మీరు కూడా పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే అద్భుతమైన అవకాశం. దేవుడు అద్భుతాలు చేస్తున్నటువంటి స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల, ఎల్బీ నగర్ దగ్గర, గుర్రంగూడ. ప్రతి శనివారం 100 కొలది ప్రజలు వచ్చి విడుదల పొందుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. మరియు ప్రతి మంగళవారం భువనగిరి హనుమాపూర్ కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగును. రండి, స్వస్థత విడుదల పొందండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. మీ ప్రార్థనల అవసరతల కొరకు ఇప్పుడే ఫోన్ చేయండి. 7993569267, 7993569287,
8978150864. God bless you.